పాలకొల్లు సమీపంలోని దగులు గ్రామంలో మెడికల్ కాలేజీని నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ మెడికల్ కాలేజీని ఇవాళ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ స్థలాన్ని బిల్డింగుల్ని కూడా ఇక్కడ పరిశీలన చేయడం అన్నది జరుగుతూ ఉంది. అయితే ఇవాళ ఇక్కడ మొత్తం మీద 60 ఎకరాల భూమిని దగులు గ్రామంలో గత ప్రభుత్వం సేకరించింది. ల్యాండ్ పిల్లింగ్ పూర్తి చేసి ఫౌండేషన్ వర్క్ కూడా కొంత పూర్తయింది. అయితే గత సంవత్సరాల కాలంగా ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఈ పనులన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినట్టుగానే కనపడుతుంది. అంటే అంతకుముందు సంవత్సరం పాటు మాత్రమే పని నడిచింది. ఈ సంవత్సరాల కాలంలో పని పూర్తవలేదు. అక్కడ బోర్డు పెట్టారు, 25 ఆగస్టు 2 తారీఖు కల్లా 30 నెలల్లో మొత్తం వర్క్ పూర్తి చేస్తామని చెప్పేసి బోర్డు పెట్టారు. అంటే ఈ కాలంలో కూడా పని నడుచుంటే ఇక్కడ మెడికల్ కాలేజీ రెడీ అయి ఉండేది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసింది. కానీ అత్యంత అందరూ కూడా ఖండించాల్సింది, వ్యతిరేకించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల కోసం భూములు కొని అలాగే నిర్మాణం కోసం ఇప్పటికే కొంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత మరలా ఈ మెడికల్ కాలేజీలని మేము పీపీపీ పేరు మీద మేము ప్రైవేటు పార్ట్నర్షిప్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అంటే ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కాలేజీలని కట్టబెట్టడం తప్ప మరొకటి కాదు.